హాయ్ ఫ్రెండ్స్, ఇది రామగుండం. ఇది మన కరీంనగర్ డిస్టిక్లో ఉంది. ఇక్కడ మొత్తం ఇది గుండాలు అన్నట్టు. ఇక్కడ పైకి కిలోమీటర్ వరకు పైకి వెళ్తే గుండాలు కనిపిస్తాయి. ఇటు నుంచి ఇట్లా కాలువ. ఈ రాముడు ఇటు అంటే అప్పుడు అడవులోకి వచ్చినప్పుడు ఇక్కడనే ఉండి కొన్ని రోజులు సేద తిరిగిండి అన్నట్టు. దానికి ప్రతిరూపమే ఇది. ఇక్కడ ఇదంతా రాముడు తిరిగిన చోటు. ఈ రాముడు తిరిగిన చోటు ఈ కరీంనగర్ డిస్టిక్లో ఇక్కడ ఒక అంటే కొండగట్టుకు దగ్గరలో ఉంటుంది. కొండగట్టు విజిట్ చేసిన తర్వాత మేము ఇక్కడ చూద్దామని ఇక్కడ వచ్చినాం. చూడండి ఎలా ఉందో. మీ రాళ్ళు కాళ్ళకు కొచ్చుకుపోతున్నాయి. అయినా బాధని భరిస్తూ నేను ఈ గుట్టలు అన్నిట్లో చూడండి. ఈ గుట్ట ఎంత ప్రమాదకరంగా ఉందో నేను ఎలా దాడుతున్నానో మీరు చూడండి. ఎంత ప్రమాదకరంగా ఉందో. ఇంత ప్రమాదకరమైన బాటని నేను ఎంతో రిస్క్లో పెట్టి మరి ఇగో చూడండి మీకోసం చూపిస్తున్నా. ఇగో ఇక్కడ నుంచి మనం పొరపాటున కాలు జాడితే లోయలో పడిపోతాం అన్నట్టు. ఒక్క నిమిషం అలాగే ఉండండి. ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసినండి. ఇగో చూడండి చిన్న చిన్న గుండాలు ఏర్పడ్డాయి ఇక్కడ. ఈ గుండాలతో పాటు ఇంకో పెద్ద గుండం ఉందండి. ఆ గుండాన్ని కూడా చూపిస్తా ఇప్పుడు. ఇగో లొకేషన్ మొత్తం అడవి. ఈ అడవిలోనే ఉండేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు మనం జస్ట్ వీక్షించడానికి మాత్రమే వచ్చినాం. ఏం లేదు, మీకోసం కొంచెం పరుగు తీసి గుండాన్ని చూపిస్తా. పెద్ద గుండం. ఆ పైన నుంచి వచ్చే గుండపు వాటర్ అన్నీ ఇక్కడ ఒక పెద్ద గుండం ఏర్పడింది. ఆ గుండంలో ఉంటాయి. ఆ గుండం ఎక్కడో కాదు, ఇదిగో ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది చూడండి. మీకు దగ్గరగా జూమ్ చేసి చూపిస్తా. ఇగో ఈ కాలువ పూర్తి స్ట్రైట్గా చూడండి. అదిగో అక్కడికి వెళ్తాయి అన్నట్టు. మీకు మొత్తం చూడాలంటే చూపిస్తాను నేను. అలాగే ఉండండి. ఇంకో చూడండి ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది బాగా గుండం. అదే ఇగో ఇక్కడ మా బాబు కిందికి దిగుతున్నాడు. మా బాబు వాళ్ళ అమ్మ ఇద్దరు దిగుతున్నారు. ఫస్ట్ ఈ మెట్లు ఎక్కాలండి. ఈ మెట్లు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. పొరపాటున కింద పడ్డామంటే అంతే సంగతులు. ఇదిగో చూడండి ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ ఏమైనా ఉన్నాయి. ఓకే అండి, బాయ్, మళ్ళీ చేస్తా.